స్మరించినదే తడవుగా నేను నా భక్తుల వద్ద నుండెదను. లోకములో రెండు రకముల వస్తువులున్నవి. ఒకటి మంచిది, రెండవది సంతోషకరమైనది. మొదటిది పరమునకు, రెండవది ఇహమునకు ప్రతినిధులు. బుద్ధిమంతులు మొదటిదానిని, తక్కినవారు రెండవదానిని ఎంచుకొందురు. ఈ దేహమే రథము. ఆత్మ దాని యజమాని, బుద్ధి దాని సారథి. ఇంద్రియములు గుర్రములు, ఇంద్రియ విషయములే దారులు. గ్రహించు శక్తి లేనివారు, చంచల మనస్కులు, ఇంద్రియములను స్వాధీనపరచుకొనలేనివారు గమ్యమును చేరలేరు. ఎవరు జితేంద్రియులో, నిశ్చల మనస్కులో, గ్రహించి శక్తిగలవారో వారు మాత్రమే జీవగమ్యమగు విష్ణుపదమును పొందగలరు. తమ విధులను తాము ఫలాపేక్షరహితముగా తృప్తిగా నిర్వహించిన వారికి మాత్రమే మనస్సు నిర్మలమవుతుంది. మనస్సు నిర్మలమైనప్పుడే జ్ఞానము, అనగా ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో తెలుసుకొనగలుగుట, ఇంకా వైరాగ్యము, అనగా అసత్నందు అభిమానరాహిత్యమును కలుగును. అవియే ఆత్మసాక్షాత్కారము వైపు మనలను నడిపించును. ఓయి ధనవంతుడా, అహంకారము అణగారిపోనిదే, లోభము తొలగిపోనిదే, మనస్సు వాంఛలను విసర్జించనిదే ఆత్మసాక్షాత్కారమునకు అణుమాత్రమైనను అవకాశము లేదు. ఆత్మదర్శనమును కోరితివేని అభిమానమును ఆవలకు నెట్టివేయుము.